అబ్బబ్బా కాకా గీ ఎండలు ఇంత ఘోరంగా కొడుతున్నాయేందే ఏమన్నా ఉక్కబోస్తున్నదా బయటికెళ్ళుడు ఆలస్యం ఒంటి పైన కారం పూసినట్లయితాంది కళ్ళల్లా చీకట్లు గమ్ముతాయి తల చక్కెర వస్తుంది అనుకో అయినా ఇయాల నా తలపానం తోకకొచ్చే గీ ఎండల పడి తిరిగి తిరిగి మస్తు దూపయ్యే నీళ్లు ఎన్ని కడవలు తాగినా గొంతుల తడి వస్తలేదు మరీ ఇట్లయితే బతికేది కష్టం కాక అరే పొద్దున లేచిన కాడ నుంచి పెట్రోల్ కోసం బండి దోసుకుంటూ బంకులన్నీ తిరిగిన ఏడ చూసిన నో స్టాకు అంటుండ్రు గా బోర్డులు తగిలేస్తుండ్రు అరే ఉన్నట్టుండి వీళ్ళకేం బీమార్ వచ్చిందే కాక సిటీలో చాలా పెట్రోల్ బంకులు ఇట్లనే తయారైనాయి అది కాదు కాక సర్కారు సార్లు మంత్రులేమో ఏం ఫికర్ పడకుండ్రి పెట్రోలు మస్తుగున్నది ఊరికే పరిశాన్ కాకుండ్రి అంటుండ్రు మరి గీ బంకుల కాడ జనాలేమో జాతర లెక్క ఉంటుండ్రు వాళ్ళేమో అట్లనుడు గీళ్ళేమో గిట్ల ముగుడు నాకైతే ఇవాళ బంకులు తిరిగి మస్తు యాస్టకొచ్చింది అనుకో అయినా నాకు అనుమానం కాక నిజంగానే పెట్రోలు డీజిల్ కొరత వచ్చిందా లేక గీ సోషల్ మీడియాలో జనాలు పుకార్లు పుట్టిస్తుండ్రా ఏంది తెలియడం లేదనుకో అరే నిజం కాక ఉత్తి మాటలు కాదు ఇవాళ మూడో రోజు గిట్ల పరేషాన్ కాబట్టి ఏదో ఒక రోజు పెట్రోల్ బంకులు రద్దీ అయినాయంటే జరంతా చదువుకోవచ్చు కానీ అర్సగా 3 రోజుల నుంచి గిదే పురాణం అంటే అనుమానం వస్తుందా రాదా నువ్వే చెప్పు అందరి లెక్క నాకు అనుమానం వచ్చే గందుకే ఎందుకైనా మంచిదని ట్యాంక్ ఫుల్ చేయించిన ఎక్కడనుకున్నావు ఓ మన ఇంటి నుంచి 3 కిలోమీటర్లు దాటితే వస్తుంది చూడు ఆ బంకు కాడ అంతదానికి ఆ బండి లాక్కుంటే వెళ్ళినా అసలే పైన ఎండలు సుర్రుమంటున్నాయి కాలు బయట పెట్టాలంటేనే భయం అవుతుంది మరేం చేయాలి బయట ఎండలో నడుచుకుంటూ తిరగడం అయ్యే పని కాదు అందుకే ఇవాళ ఎట్లయినా సరే బండి ఫుల్గా చేయించాలని గట్టిగానే తిరిగినలే అయినా గీ ఉత్తి ప్రచారాలు అనుకొని కథ గింతదానికి వచ్చిందంటూ మా పక్కింటి ఈరేశం సారు మస్తు గుస్సా అయ్యిండు అరే మల్లేషు నువ్వు అందరి లెక్క తయారైనవా ఏంది అరే ఎప్పుడైనా నువ్వు బండి ఫుల్లుగా పెట్రోల్ పట్టించినావా ఎప్పుడు చూసినా 100 కొట్టించి తిరుడే కదా మనకు తెలిసింది మరి ఇయ్యాలేంది ఇంత ఘనంగా గది నా కాడ ఆన్ కాడ పైసలు బద్లా తీసుకొని మరి బండి ట్యాంక్ ఫుల్ చేయిస్తేవి మరి నీ లెక్క జనాలు ఉంటారు అవసరం ఉందా లేదా అని కాదు మళ్ళా పెట్రోల్ దొరుకుతుందో లేదో అని భయం అరే మల్లేష్ ఇవాళ ట్యాంకు ఫుల్ చేస్తే అయిపోతుందా ఎన్నాళ్ళుంటదిగా పెట్రోలు అయినా నీ బండి లోపట బండి వేసుకొని తిరగవాయేంది పెట్రోలు అయిపోదాయేంది అంతాకి పేపర్లు టీవీలు ఫోన్లలో వార్తలు చూసుకొని జనాలు పరేషాన్ అవుతుండ్రు నువ్వు అలలో ఒకటి అయితివి అని ఫుల్లుగా వేసుకొని లేకాక ఆయన గీ ఈరేషన్ సార్దేముంది 2 మాటలు అంటాడు ఇంట్లోకి వెళ్తాడు మన కష్టాలు మనవే కదా కాక నువ్వు ఒక్కసారి బయటకొచ్చి గా పెట్రోల్ బంకుల కాడికి వెళ్ళి చూడు బండ్లు కిలోమీటర్ల లెక్క నిలుస్తున్నాయి హైదరాబాద్లా కూకట్పల్లి యూసుఫ్గూడ మియాపూరు ఎల్బీ నగరు దిల్సుఖ్ నగరు ఉప్పలు సికింద్రాబాదు బంజారాయిల్స్ గచ్చిపోలి అరే ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతున్నది యాడ బంకులు కనిపిస్తే గాడికి జనాలు ఉరుకుతుండ్రు గీ జాతర ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదు మరి ఇంకో ఈ చిత్రం చెప్పనా కాక నీకు బంకులో క్యాష్ కొడితేనే పెట్రోల్ వేస్తామని కొత్త రూల్ తెచ్చిండ్రు ఫోన్ పే గూగుల్ పే అంటే ముందు ఈ నుంచి నడు అంటుండ్రంట ఇంతకు ముందు వాళ్ళే కదా కాక మనకు నేర్పింది అంతా ఫోన్ నుంచే నడుస్తుండబట్టే కిరాణా కొట్టోడు మొదలు ఈది పక్కన కూరగాయలోడు మిర్చి ఇడ్లీ బండోళ్ళు అందరూ పైసలు తీసుకొనుడు బంద్ చేసి చాలా నాళ్ళు అయ్యింది కదా ఎవరైనా సరే ఫోను తీసుడు టింగ్ టింగ్ అని కొట్టుడు గిదే కదా లెక్క మరి గీ బంకోళ్ళు ఇప్పుడు కొత్త తరీక తెస్తుండ్రు ఇవాళ రేపు ఎవరి అద్దె క్యాష్ ఉంటుంది కాక అందరూ ఫోన్ల నుంచే కదా ఇస్తున్నది చూడు మళ్ళా ఎంత కష్టం వచ్చి పడిందో ఇంత కథ నడుస్తుంటే కలెక్టర్లు ఆఫీసర్లు మాత్రము ఏం టెన్షన్ పడకుండ్రి మన కాడ పెట్రోల్ డీజిల్ మస్తున్నది ఏం పికర్ పడకుండ్రి భయంతో అవసరం ఉన్నా లేకున్నా పెట్రోల్ ఫుల్లుగా కొట్టించకుండ్రి అందరూ ఫుల్లుగా పెట్రోల్ డీజిల్ కొట్టిస్తుండ్రు గందుకే వచ్చిన స్టాక్ వచ్చినట్లే అయిపోతున్నది జరంతా నార్మల్గా అండి అట్లా ఆగమాగం కాకుండ్రి అని మొత్తుకుంటుండ్రు అయినా ఎవరు మాట వింటారు కాక గిది దాలదన్నట్లు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడు పక్కా చూసుకోండ్రి రాసి పెట్టుకోండ్రి అనిండంట మన జనాలకు గీ మాత్రం చాలు అదే టెన్షన్ పడనీకే అందుకే పొద్దానక రాత్రనక పెట్రోల్ బంకుల కాడికి ఉరుకుడు ఇవి చాలవని బాటిళ్ళు క్యాన్లు పట్టుకొని పోతుర్రంట బండ్లు తప్పించి గీ క్యాన్లు బాటిళ్ళ పెట్రోల్ ఓసేకే లేదని పోలీసు వాళ్ళు కండిషన్లు పెడుతుండ్రంట హైదరాబాదు జిల్లాలలో రోజుకి 6,61,000 లీటర్ల పెట్రోల్ కావాలి అయితే మొన్న సోమవారం ఒక్క రోజే 11 లక్షల లీటర్ల పెట్రోల్ ఖర్చు అయిందంట చూసినవా కాక ఇట్లుంటది మనతోని కథ
సర్లే కాక ఇదే ఇయ్యాల ముచ్చట, మళ్ళీ రేపు వస్తలే ఇంకో ముచ్చట పట్టుకొని. అంతదాకా బాయ్ బాయ్.